ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసింగ్లో ఆర్సీబీ పోరాడినా కూడా చివరికి లక్నోనే విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి వర్షం మిచెల్ మార్ష్ రూపంలో డబుల్ షాక్ తగిలింది. మార్ష్ సెంచరీతో చెలరేగడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో లక్నో 209 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆర్సీబీ లక్ష్యం 213 పరుగులుగా తేల్చారు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా జాకబ్ బేతల్ కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీంను కెప్టెన్ రజత్ పటిదార్, దేవదత్ పడికల్ ఆదుకున్నారు. అయితే ఒకే ఓవర్లో పడికల్, జితేష్ శర్మలను అవుట్ చేసి ప్రిన్స్ యాదవ్ ఆర్సీబీని దెబ్బతీశాడు. అయినప్పటికీ రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ క్రీజ్లో ఉండడంతో బెంగళూరు గెలుస్తుందని అందరూ భావించారు. కానీ లక్నో స్పిన్నర్ షహబాజ్ అహ్మద్ గేమ్ చేంజర్గా మారాడు. పటిదార్, టిమ్ డేవిడ్ ఇద్దరిని అవుట్ చేసి ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లాడు. చివర్లో కృణాల్ పాండ్యా, రొమానియో షెపర్డ్ పోరాడినా కూడా ఫలితం లభించలేదు. ఆచి చికెన్ మసాలా.